ఇద్దరు ముగ్గురు రైతన్నలు వచ్చారు. వచ్చి వాళ్ళ గోడు చెప్పుకుంటున్నారు. పాలేరు వాళ్ళు, అన్నా మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు మంత్రిగా ఉన్నారు, వ్యవసాయ మంత్రి గారు మా జిల్లా, ఇద్దరున్నారు, ఉప ముఖ్యమంత్రి కూడా మా జిల్లానే, ముగ్గురు మంత్రులు, ముగ్గురు మొనగాళ్ళు ఉన్నారు. కానీ దురదృష్టం ఒక్క యూరియా బస్తా దొరకడం లేదు. ఎవరికి చెప్పుకోవాలి మేము, ఎవరికి చెప్పుకోవాలా అని రైతన్నలు వచ్చి అడుగుతుంటే వారిని నేను ఒకటే అడిగిన, మరి మార్పు మార్పు అన్నారు, మార్పు మార్పు అని ఓటేశారు, బాగున్నదా మార్పు అని అడిగిన. అంటే ఏం చెప్పాలన్నా, సరే జరిగింది జరిగింది, పాలిచ్చే గేదెని వద్దనుకుని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నాము, తప్పదు కదా, అనుభవించక తప్పదు కదా అని చెప్పారు. రైతులు కూడా బాధపడతా ఉన్నారు. ఇవాళ నేను స్పష్టంగా చూస్తా ఉన్నా, ఖమ్మం ప్రజల్లో ఒక కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైన వ్యతిరేకత, తీవ్రమైన కోపం కనబడతా ఉంది. సహజంగా మీరు అక్కడని నేను ఇక్కడంటే ఎవరికి వినబడుతుంది స్వామి, ఆగు. సహజంగా ఎప్పుడైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో సహజంగానే నిజానికి అధికార పార్టీకి ఎంతో కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. మీకు గుర్తుండాలి, మనం అధికారంలో ఉన్నప్పుడు పంచాయతీ ఎన్నికలు పెడితే కనీసం కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని గెలిచారయ్యా అంటే వేళ్ల మీద లెక్క పెట్టుకోదగ్గ సంఖ్యలో తప్ప పర్ఫార్మెన్స్ లేదు, 10% లోపల తప్ప గెలిచిందేమీ లేదు. కానీ వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా, ఒక్క ఖమ్మంలోనో కొత్తగూడెంలోనో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కనుక చూసినట్టయితే 40% సర్పంచులు మన వాళ్ళు గెలిచారంటే ఇది మామూలు విషయం కాదు. అది కూడా 2 ఏళ్ల లోపే, 2 ఏళ్ల లోపు జరిగిన ఎన్నికల్లో పరిస్థితి ఇట్లా ఉంది అంటే రానున్న రోజుల్లో పరిస్థితి ఎట్లా ఉండబోతోందో మనం అర్థం చేసుకోవచ్చు. తప్పకుండా ఒకటి మాత్రం పక్కా, ఇవాళ 2 ఏళ్లలోనే ప్రజలకు అర్థమైపోయింది. ఎన్నో ఆశలు, ఎన్నో అబద్ధాలు, ఎన్నో రకాల అలవిగాని హామీలు ఇవన్నీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. 6 గ్యారంటీలు అన్నారు, 420 హామీలు ఇచ్చారు. పక్కా నియోజకవర్గం మదిర, నాకు ఇంకా గుర్తుంది, ఆ వీడియో కూడా ఇక్కడ వేద్దామంటే స్క్రీన్ లేదు. డిప్యూటీ సీఎంగా ఉన్న ఆనాటి సిఎల్పి లీడరు, మదిర ఎమ్మెల్యేగా ఆనాడున్న బట్టి విక్రమార్క గారు ఆ రోజు అన్న మాట ఇంకా నాకు నా చెవుల్లో ఇంకా వినబడతా ఉన్నది. గ్యారంటీ కార్డులు పట్టుకొని ఆ రోజు ఆయన చెప్తా ఉన్నాడు, భద్రంగా పెట్టుకోండి, గ్యారంటీ కార్డులు భద్రంగా దాచిపెట్టుకోండి, 100 రోజుల్లో ఇది చాలా విలువైన కార్డు, ఈ కార్డుని మరి భద్రంగా పెట్టుకుంటే 100 రోజుల తర్వాత మా గవర్నమెంట్ రాగానే 2,500 మహిళలకు ఇస్తాం, 4,000 రూపాయలు ముసలోళ్ళకి ఇస్తాం, తులం బంగారం ఇస్తాం, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, భద్రంగా పెట్టుకోండి కార్డు అన్నారు బట్టి గారు. మరి ఇవాళ నేను బట్టి గారిని అడుగుతున్నా, బట్టి గారు 100 రోజులు కార్డును పెట్టుకోమన్నారు, మరి ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు ఎక్కడ పెట్టుకోవాలి కార్డు, ఎక్కడ పెట్టుకోమంటావు ఇప్పుడు కార్డు చెప్పు, ఎక్కడ పోయింది నీ 2,500, ఎక్కడ పోయింది 4,000 పెన్షను, ఎక్కడ పోయింది తులం బంగారం, ఎక్కడ పోయినాయి స్కూటీలు, ఎక్కడ పోయినాయి విద్యా భరోసా కార్డులు, ఎక్కడ పోయినాయి 1,00,000 కోట్ల బడ్జెట్, బీసీలకి 42% రిజర్వేషన్లు, చెప్పుకుంటూ పోతే 420 హామీలు, ఒకటి కాదు 2 కాదు. సర్వభ్రష్ట ప్రభుత్వం ఇది, సర్వే సర్వత్రా అందరినీ మోసం చేసిన ప్రభుత్వం. అక్కడ మా తమ్ముళ్ళు 30% అని పట్టుకున్నారు. అది ఎవరి గురించో మీకు తెలుసు. ఒక మంత్రి కాదు, మీ జిల్లాలో అందరు మంత్రులు 30% నడిపిస్తున్నారు. బి ట్యాక్స్ 30%, ఇక్కడ పక్కన పి ట్యాక్స్ బాంబులేటి మంత్రి గారికి ఆయన ట్యాక్స్ కూడా 30%. ఏ భూమి ఆయన దగ్గర పోయినా 30% నాకు ఇచ్చేయమని అడుగుతున్నాడు బాంబులేటి గారు. అట్లాగే ఇక్కడున్న తుమ్మల గారు కూడా, ఆయన కూడా అదే పనిలో ఉన్నాడు. ఎవరికి వాళ్ళు ముగ్గురు ఇవాళ ఏ ఒక్కరు కూడా జిల్లాకి పనికొచ్చే ఒక్క పని కూడా చేయడం లేదు. ముగ్గురు మోసగాళ్ళు, మొనగాళ్ళు కాదు. ఒకటి మాత్రం వాస్తవం, ఈ ముగ్గురు మోసగాళ్ళకి అసలైన నాయకుడు ఎవడా అంటే అలీబాబా పైన ఉన్నాడు. ఇక మీరు చూస్తూనే ఉన్నారు ఆయన కథ. అయితే నోరు బారేసుకోవడం, జర్ర 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 తొందరపడక నన్ను మాట్లాడి, ముందే గొంతు బాలేదు మాట్లాడి. నేను ఒక్కసారి మీరు దయచేసి ఆలోచించాలని కోరుతా ఉన్నా. 2 ఏళ్ళు అయిపోయింది, ఎన్ని ఈస్ట్ మన్ కలర్లో సినిమాలు చూపెట్టారు, అద్భుతమైన రంగుల కళ లాంటి సినిమా. మీకు ఇది ఇస్తాం, అది ఇస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం. 2 ఏళ్లలో ఏం చేశారు ఖమ్మానికి నేను అడుగుతున్నా. ఈ జిల్లాలో కేసీఆర్ గారు 7.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి, గోదావరి జలాల మీద పూర్తి హక్కు ఖమ్మం జిల్లాకి దక్కాలని చెప్పి
ఎందుకంటే మీ తర్వాత కిందికి ఆంధ్రాకి, ఆంధ్రా నుంచి కిందికి సముద్రంలోకి నీళ్లు పోతాయి. తెలంగాణలో కిందేమీ లేదు, ఇంకా ఖమ్మం తర్వాత, కొత్తగూడెం తర్వాత. కాబట్టి మన నీళ్లు, మన గోదావరి నీళ్లు మరి ఏవైతే పూర్తి స్థాయిలో ఖమ్మం జిల్లాకి దక్కాలో దానికోసం సీతారామ సాగర్ అనే ప్రాజెక్టును అద్భుతంగా డిజైన్ చేసి 7.5 లక్షల ఎకరాలు, కొత్తగా 3,40,000 ఎకరాల ఆయకట్టు, అట్లాగే స్థిరీకరించబడే ఆయకట్టు ఏదైతే ప్రస్తుతం కృష్ణ కింద ఉందో, ఎన్ఎస్పి కింద ఉందో దాన్ని కూడా స్థిరీకరించడానికి మరొక 3.5 లక్షల ఎకరాలకి, మొత్తం కలిపి 7.5 లక్షల ఎకరాలకి నీళ్ళిచ్చే ప్రతిపాదించే ప్రాజెక్టు సీతారామ సాగర్. ఏనుగెళ్ళింది తోక చిక్కింది అన్నట్టు 90% పనులు కేసీఆర్ గారే పూర్తి చేసినారు. చేసి చివరికి మనం దిగిపోయే నాడు డిసెంబర్ 2023లో కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి అన్నట్టుగా వీళ్ళ చేతికి తాళాలు ఇచ్చి మనం పక్కకు తప్పుకున్నాం. 2 ఏళ్ళైంది. ఏం చేశారు మరి? అశ్వారావుపేటలో ఈరోజు నిజానికి ఒక్క సీతారామ సాగర్ ద్వారా 1,30,000 ఎకరాలకి నీళ్ళు ఇచ్చేదానికి కేసీఆర్ గారు డిజైన్ చేశారు. సత్తుపల్లి నియోజకవర్గంలో కల్లూరు కావచ్చు, వేంసూరు కావచ్చు, పెనుబల్లి కావచ్చు, 4 మండలాల్లో 40,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి సీతారామ సాగర్ని కేసీఆర్ గారు డిజైన్ చేశారు. ఇవాళ ఇల్లెందు నియోజకవర్గంలో